శుభోదయం అందరికీ. ఇవాళ మెంతి బద్దలు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు. పోపు వేగిపోయింది. జస్ట్ దింపే ముందు కొంచెం ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చళ్ళలో బాగుంటాయండి. చల్లారిపోయాక పౌడర్ చేసుకో. ముక్కలన్నీ ఈ విధంగా తోలు తీసి సన్నగా నైస్గా తరిగేసాం. ఇప్పుడు తగినంత ఉప్పు, కొంచెం పసుపు. ఈ లోపల పోపు అంతా చల్లారిపోయింది. ఈ విధంగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం. కొంచెం నూనె వేసేసి, పప్పు నూనె చాలా టేస్టీగా ఉంటుందండి, కలిపేయాలి. గుమ్మగుమ్మలాడే ఆంధ్ర స్పెషల్ మెంతి బద్దలు ఎంత బాగున్నాయి చూసారా? బోరు ఊరిపోతున్నాయి. వేడి వేడి అన్నంలోకి పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎమ్మి ఎమ్మి మెంతి బద్దలు రెడీ. ఈ విధంగా గ్లాస్ బాటిల్లోకి పెట్టేసుకుంటే హాయిగా 15 రోజులు ఉంటుంది. పెరుగన్నంలోకి, ప్లెయిన్ రైస్లోకి చాలా బాగుంటుంది. అబ్బా చాలా బాగుంటుంది.